దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. తన అవినీతి అరాచకాలను బయట పెట్టాడన్న కక్షతో సొంత పార్టీ నేత ఇంటి వద్ద వీరంగం సృష్టించారు. ఏలూరులో అర్ధరాత్రి నానా హంగామా చేశారు. నడి రోడ్డుపై ఊగుతూ అరుస్తూ బీభత్సమే సృష్టించారు. వారం క్రితం ఎమ్మెల్యే చింతమనేనిపై ఏలూరుకు చెందిన టీడీపీ రాష్ట్ర లీగల్ సెల్ ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ తీవ్ర ఆరోపణలు చేశారు. చింతమనేని కనుసన్నలోనే ఇసుక, ల్యాండ్, మైన్, వైన్ మాఫియా నడుస్తోందని సంచలన ఆరోపణలు చేశారు. దీన్ని డైజెస్ట్ చేసుకోలేని చింతమనేని తన అనుచరులతో కలిసి అర్ధరాత్రి సొంత పార్టీ నేత శ్రీనివాస్ ఇంటిపై దాడికి ప్రయత్నించారు. ఇద్దరిలో ఎవరో ఒకరుండాలంటూ పోలీసుల సమక్షంలోనే వార్నింగ్ ఇచ్చారు. అమ్మా మాట్లాడే ఉద్దేశం లేదు. రైట్, ఇది ఒక వీధి రౌడీని చూసినట్టుంది కదా. తాను ఒక ఎమ్మెల్యే అనేది కూడా మర్చిపోయి వీధి రౌడీలా రెచ్చిపోతున్నాడు. అడ్డుకున్న పోలీసుల పట్ల అనుచితంగా ప్రవర్తించారు. నన్ను ఆపుతారేంట్రా అంటూ ఊగిపోయాడు. అంతటితో ఆగకుండా టీడీపీ నేత శ్రీనివాస్ ఇల్లు కూల్చేందుకు భారీ క్రేన్ కూడా తీసుకొచ్చాడు చింతమనేని. ఇల్లు కూల్చాలంటే అక్కడ ఉన్న ఆయన కార్యకర్తలను ఆదేశించారు. నేలమట్టం చేయాల్సిందేనని కార్యకర్తలకు హుకుం జారీ చేశారు. చింతమనేని అతని అనుచరులు చేసిన వీరంగం విజువల్స్ అక్కడ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. నేను తప్పు ఇల్లు కూలమట్టం అయిపోవాలి. నేలమట్టం పట్టే ఉద్దేశం నాకు లేదు. బట్ నేను చాలా మంది చెప్తున్నా, నా బాధని, నా ఆవేదనని తన అవినీతిని బయటపెట్టినందుకు సొంత పార్టీ నేత శ్రీనివాస్ ఇంటిపై ఎమ్మెల్యే చింతమనేని దౌర్జన్యానికి దిగడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒక ఎమ్మెల్యే, అందులోనూ అధికార పార్టీ శాసనసభ్యుడు, ఇలా అర్ధరాత్రి ఊగుతూ అరుస్తూ రౌడీలా ప్రవర్తించడం ఏంటని ప్రజలు మండిపడుతున్నారు. అంతకుముందు ఎమ్మెల్యే చింతమనేనిపై టీడీపీ రాష్ట్ర లీగల్ సెల్ ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ ఏమన్నారు ఒకసారి చూద్దాం. రీక్యాప్. మా దెందులూరు నియోజకవర్గంలో ప్రజాస్వామ్యం కూని అయ్యి వ్యక్తిస్వామ్యం నడుస్తుంది. వ్యవస్థలన్నీ కూడా వ్యక్తిస్వామ్యం చుట్టూ చేరి వ్యక్తిస్వామ్యం ప్రకారం నడుస్తున్నాయి. ఎందుకంటే పోలీసు డిపార్ట్మెంట్ వారు కూడా ఈ మధ్యన డ్రోన్స్ ప్రయోగించి ప్యాకాట్లో కోడిపందాలు ఉంటే పట్టుకోవటం మనం చూస్తున్నాం. దురదృష్టవశాత్తు ఆ డ్రోన్లు జగన్నాథపురంలో రోజు జరిగే కోడి పందాలను చిత్రీకరించవు. వ్యక్తిగతంగా మాట్లాడటం మాని ఇష్యూ బేస్డ్గా మాట్లాడటం నేర్చుకోండి. ఈ దెందులూరు నియోజకవర్గంలో పట్టిసీమ కాలం మొదలుకొని ప్రభుత్వ ఆస్తులు ఏవి కూడా ఈరోజు ప్రభుత్వం దగ్గర లేవు. అది ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే కబంధ హస్తాల్లోకి వెళ్ళిపోయినాయి. రోజుకు 35 డంపర్లతో మట్టి ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంటే అడిగే దిక్కు లేదు. ఎవరన్నా గ్రామాల్లో వాళ్ళ పొలాల్లో వాళ్ళు మట్టి తోలుకుంటే కూడా ఈ ఎమ్మెల్యే సర్టిఫికేట్ కావాల్సి వచ్చే పరిస్థితికి మా నియోజకవర్గం దిగజారిపోయింది. ఈ దెందులూరు నియోజకవర్గంలో తట్టడ మట్టి కావాలంటే ఏ చంద్రమండలం నుండో తెచ్చుకోవాల్సి వచ్చే పరిస్థితికి వచ్చాం. దానికి సంబంధించిన విజువల్స్తో రికార్డుతో మీకు వచ్చే ప్రెస్ మీట్లో నేను అన్నీ కూడా మీ ఎదురుగా బహిర్గతం చేస్తాను. రైట్, ఇక ఎమ్మెల్యే చింతమనేని అరాచకాలకు సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజుని అడిగి తెలుసుకుందాం. రాజు, ఏం జరుగుతోంది? ఎమ్మెల్యేనా వీధి రౌడియా అన్నట్టు ప్రవర్తిస్తున్న తీరుని ఎలా చూస్తున్నారు అక్కడ లోకల్ ప్రజలు? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? అది ప్రధానంగా చూసినాక ఇప్పుడు వివాదాలకు కేంద్రంగా ఉండే చింతమనేని తర్వాత మరోసారి రెచ్చిపోయారని చెప్పొచ్చు. చూస్తే కనుక దెందులూరు నియోజకవర్గం నుంచి ఏకంగా ఏలూరు వచ్చి అర్ధరాత్రి పూట తీవ్ర స్థాయిలో వేరంగా సృష్టించారు. ఎవరైతే
ఈ టీడీపీకి సంబంధించినటువంటి లీగల్ సెల్ నాయకులు ఈడుపుగంటి శ్రీనివాసరావు ఉన్నారో ఆయన ఇంటి ముందు కూడా దౌర్జన్యకాండ దిగారని చెప్పొచ్చు. ఇంటి ముందు పుస్తకంగా అర్ధరాత్రి పూట అనుచరులను వేసుకొచ్చి టీడీపీకి సంబంధించిన అనుచరులు ఎవరైతున్నారో వారందరితో కూడా వేసుకొచ్చి తలుపులు చమ్ముతూ కూడా శ్రీనివాస్ కుటుంబానికి సంబంధించి వైద్యులందరూ గుర్తు చేశారు. ఏకంగా చూస్తే కన్నా శ్రీనివాస్ సంబంధించినటువంటి ఇంటిని పూర్తి చేస్తామంటే ఇంటిని పూర్తి చేయండి అని చెప్పి కూడా ఆ అనుచరులు కూడా హుకుం జారీ చేయడం కూడా పూర్తిగా తీవ్ర కలకలం అవుతుందని చెప్పొచ్చు. చుట్టుపక్కల ఉన్నటువంటి స్థానికులు కూడా ఏం జరుగుతుందో ఏంటని చెప్పి అర్ధరాత్రి పూట ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఒకసారి చూస్తే కనుక అనుచరులంతా ఒక్కసారిగా 300-400 మంది ఒక్కసారిగా శ్రీనివాస్ ఇంటికి పట్టు మరోవైపు జేసీబీలు క్రేన్లు వచ్చి ఒకసారి కూల్ చేయడంతో కూడా ఉన్నటువంటి చూస్తే భయానక వాతావరణం అయితే నెలకొందని చెప్పొచ్చు. చూస్తే గత కొద్ది రోజులుగా శ్రీనివాస్ సంబంధించి చేసినటువంటి ఆరోపణలు చూస్తున్నాయి. చింతమనేనికి సంబంధించి చేసినటువంటి ఈ 2 ఏళ్ల కాలంలో చేసినటువంటి అరాచకాలు అవినీతికి సంబంధించి అడుగుడుగా వివరిస్తూ వస్తున్నారు. ఫస్ట్ చూస్తే కనుక బిల్డ్ షాపుల గురించి వివరించారు. రెండోది మట్టికి సంబంధించినటువంటి దోపిడీ కూడా పూర్తి స్థాయి వివరించినటువంటి పక్షాలు కనపడుతుంది. అదే క్రమంలో ఆయనపై చూస్తే ఒక ఎమ్మెల్యే చెప్పాలంటే శ్రీనివాస్ పై అనుచరులకు సంబంధించి టీడీపీకి సంబంధించి ఎవరైతున్నారో అందులోనే వీడియోలు పెట్టి పరిమాణ ఒక మీద చెప్పాల కుటుంబానికి సంబంధించి కూడా కించపరిచే విధంగా మాట్లాడుతూ అదే రీతిలో కూడా శ్రీనివాస్ కూడా ప్రెస్ పెట్టి చింతమనేనికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా ఉద్దేశించి మాట్లాడడంతో ఒక్కసారిగా చింతమనేని కోపం చెప్తున్నారు. అర్ధరాత్రి పూట ఒకసారి రౌడీలాగా బిహేవ్ చేస్తూ ఏకంగా రోడ్డుపై పోలీసుల సమక్షంలోనే ఇల్లు పూర్తి చేస్తారంటూ కూడా మరైపు దౌర్జన్యం చూడడం పట్ల పూర్తిగా ఏలూరు వచ్చినందుకు ఒకసారిగా విస్మయానికి గురైనటువంటి పక్షంగా కనబడుతుంది. ఎవరైతే చింతమనేనికి సంబంధించిన ఎంత దౌర్జన్యం చేసినా అరెస్ట్ చేయాల్సింది చింతమనేని అరెస్ట్ చేయాల్సింది ఈ ప్రజాస్వామ్యంలో పూర్తిగా బాధ్యత ఎవరైతే ఉన్నారో బాధితులకు సంబంధించినటువంటి శ్రీనివాసుని పోలీసులు అయితే అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే కనబడుతున్నారు. రైట్ రాజు, సో మరి ఇంత జరుగుతున్నా మరి అధిష్టానం అటు ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ మంత్రి నారా లోకేష్ కానీ స్పందిస్తారా? చింతమనేని మీద ఉన్న చర్యలు ఉంటాయా? మరి ఎవరి ఆదేశాలతో ఈ రకంగా క్రేన్లు తీసుకొని ఇళ్లపైకి వెళ్తున్నారనేది ప్రశ్నిస్తారా అనేది వేచి చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.